ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతున్నారు. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నేతలు కూడా గుడ్ బై చెప్పేశారు. అయితే వైఎస్ఆర్సీపీకి స్థానిక సంస్థల్లో కూడా ఎదురుగాలి వీస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు చేజారిపోతున్నాయి. దీనిలో భాగంగానే విశాఖ, గుంటూరు మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు స్థానాలను కూటమి ఏకపక్షంగా సొంతం చేసుకుంది. విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ధ్రువపత్రాన్ని కూడా అందజేశారు. దీంతో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మేయర్ గారికి కార్పొరేషన్ తరఫున అదనపు కమిషనర్ గారు శ్రీ డివి రామమూర్తి గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. ఇక విశాఖ మేయర్ పీఠాన్ని కూడా ఇటీవల వైసీపీ కోల్పోయిన సంగతి తెలిసిందే. విశాఖ మేయర్గా ఉన్న గొలగాని హరి వెంకట కుమారి పైన కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఓటింగ్ లో 3/2 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో విశాఖ మేయర్ పదవి నుంచి గొలగాని హరి వెంకట కుమారిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి అటు వైసీపీ, ఇటు కూటమి క్యాంపు రాజకీయాలు నడిపించాయి. వైసీపీ కార్పొరేటర్లు మైసూర్లో, కూటమి కార్పొరేటర్లు విదేశాల్లో క్యాంపుల్లో ఉన్నారు. ఎన్నికకు 2 రోజుల ముందుగా వారిని విశాఖకు తరలించేశారు. పీలా శ్రీనివాస్ పేరును జనసేన, బీజేపీ కార్పొరేటర్లు బలపరిచారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం. నేను పీలా శ్రీనివాసరావు అని నేను విశాఖ నగరపాలక సంస్థ మేయర్గా ఎన్నికైనందున చట్ట ప్రకారం భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసాన్ని, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడుతానని మరియు నేను స్వీకరించబోయే విధిని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక గుంటూరు మేయర్ ఎన్నిక నిన్నటి వరకు ఏకపక్షమే అని భావించిన మేయర్ ఎన్నికల్లో వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. మేయర్ పదవి కోసం టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర పోటీ చేశారు. వైసీపీ నుంచి కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి పోటీలో నిలిపారు. ఇక ఎన్నిక జరిగిన తర్వాత గుంటూరు మేయర్ గా కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. రవీంద్రకు అనుకూలంగా 34 మంది ఓటేశారు. 27 మంది వైసీపీ అభ్యర్థి వెంకటరెడ్డికి ఓటేశారు. మరో 2 వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో రవీంద్ర విజయం సాధించినట్లు ప్రకటించారు. కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన గుంటూరు మేయర్ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం అధికారులు ఎన్నిక నిర్వహించారు. కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ అభ్యర్థిగా 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలిచారు. అయితే నిన్నటి వరకు అంతా ఏకపక్షమే అని భావించినప్పటికీ చివరి నిమిషంలో వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డి సోమవారం ఉదయం నామినేషన్ వేశారు. దీంతో కూటమి నేతలు కూడా అప్రమత్తమయ్యారు. ఇరు పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. అయితే కౌన్సిల్లో కూటమికే ఆధిక్యం ఉంది. దీంతో మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. అయితే గుంటూరు కార్పొరేషన్ లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉండగా టీడీపీకి 9, జనసేనకు 2 కార్పొరేటర్లు ఉన్నారు. మామూలుగా అయితే వైసీపీ గెలవడం పక్కా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో దాదాపు 19 మంది కార్పొరేటర్లు వైసీపీకి టాటా చెప్పేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. దీంతో వైసీపీ బలహీనపడగా కూటమి బలం పెరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. ఇక గుంటూరు, విశాఖపట్నం మేయర్ పదవులు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ చైర్మన్ పదవులు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చేజారిపోయాయి. కుప్పం మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. తుని మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పీఠాన్ని
టీడీపీయే దక్కించుకుంది. తుని పురపాలక చైర్పర్సన్ గా నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ను సభ్యులు ఎన్నుకున్నారు. మరోవైపు పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధించింది. మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులుండగా ఇందులో 21 మంది కౌన్సిలర్ల మద్దతుతో టీడీపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. టీడీపీ బలపరిచిన అభ్యర్థి 27వ వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. గతంలో వైసీపీ మాచర్లలో ఏకపక్షంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. దీంతో వైసీపీకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలినట్టయింది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ఖాతా నుంచి 2 కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు చేజారిపోయాయి. కానీ వైసీపీ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నిక కాదని, అసలు గెలుపునకు అవకాశమే లేని కూటమి మా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించి మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.